అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. మలాకి 3:10. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమును మీరు నా మందిరపు ధననిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడగా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నారు. దేవుడు యెహోవా తాను మెండుగా దీవించాలంటే మనం చేయాల్సిన కార్యములను గూర్చి ఆయన వాక్కు స్పష్టంగా కొన్ని విషయాలు మనకు బోధిస్తా ఉంది. అందులో మొదటిది, మన రాబడి అంతట్లో 10వ భాగమును దేవుని మందిరంలో తీసుకుని వచ్చి దేవునికి సమర్పించాలి. సామెతలు 28:20. మనలోనున్న నమ్మకత్వం అన్నది మెండుగా దీవులు కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 33:23లో యెహోవా కటాక్షము వల్ల వచ్చు దీవెనల్లో తృప్తి, నింపుదల ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28:1-14 యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మరి 2-14 దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. సామెతలు 11:11 యథార్థవంతుల వల్ల మరి పట్టణానికి కీర్తి, అట్టి దీవెన. 26 లాభం కొరకు ధాన్యమును బిగబట్టకుండా ఉండినట్లయితే అమ్మినట్లయితే వాని తల మీదకి దీవెనలు వస్తాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రానికి ఇచ్చును గనుక అట్టివాడు దీవెన పొందును. అలాగే ఆదికాండం 29:24-26 చూస్తే నీ తండ్రి దేవుని దీవెన వలన నీకు సహాయం, నేను దీవించే సర్వశక్తిని వలన దీవెనలు. ప్రాముఖ్యం మరో విషయం ఏంటంటే, నీ తండ్రి వలన దీవెనలు, నీ పూర్వీకుల వలన దీవెనలు అనేకం కలుగుతాయి. అందుకు నీ తండ్రిని, నీ పెద్దలను ప్రేమించి గౌరవించాలి. ప్రైజ్ గాడ్. అలాగే రూతు గ్రంథం 3:10 సత్ప్రవర్తన బట్టి దీవెనలు అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇట్లా దీవెనలు పొందుకున్నట్టు మన ప్రవర్తన తీరును ఎంతైనా ఉపయోగకరంగా ఉండి తోడ్పడుతుంది. ద్వితీయోపదేశకాండం 11:26-27 చూడండి, నేడు మీ ఎదుట దీవెనయు పెట్టించున్నాను. నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు వినిన ఎడల మీకు దీవెన కలుగుతుంది. అందుకే 32 నేడు ఆయన మనకు నియమించుచున్న కట్టలన్నిటినీ, విధులన్నిటినీ మనమందరం అనుసరించి గైకొనవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, మేము దీవించబడటానికి మార్గాన్ని మా ముందుంచిన విధానాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, అన్ని పరిస్థితుల్లోనూ అన్ని రంగాల్లోనూ విస్తారమైన దీవెనలు, మెండైన దీవెనలు మా మీద కృమ్మరించబడినట్లు నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను అనుసరించి నడుచుకున్నట్టు నీ కృపాభాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.